వెళ్ళి మిగతా నలుగురు బ్రదర్స్ పడుతున్న బాధలు చూశాడు నరకంలో. అది ఒక్కడే ఆయన చేసిన పాపం. సో కాబట్టి అబద్ధం సత్యమనే పలుకోవాలను ప్రయత్నించండి. 90%, 100% కాకపోయినా మనం చాలా వరకు మనం అసలు తప్పులే చేయకూడదు అనుకుంటే ఒక 100 తప్పులు చేసేవాడు 50 తప్పులే చేస్తాడు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ టార్గెట్, నీకు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. నా పర్సనాలిటీ, నేను అబద్ధం వేళ ఆడకూడదు, నేను ఎవరి మీదైనా జాలి దయా చూపెట్టాలి. ఐ షుడ్ బి కైండ్ హార్టెడ్, ఐ షుడ్ బి ఓపెన్ హార్టెడ్, ఐ షుడ్ బి సాఫ్ట్ హార్టెడ్. నాకు ఎవరి పట్ల నాకు క్రోధం కానీ ద్వేషం కానీ అసూయ కానీ ఉండకూడదు అని నేను అనుకున్నాను అనుకోండి, డెఫినెట్గా నాకన్నా గొప్పవాడిని చూస్తే నాకు అసూయ పడుతుంది. డెఫినెట్గా నాకు పడుతుంది. నేను ఒక వయసాంతులర్ అయినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను గవర్నర్ అయితే బాగుంటుంది, నేను గవర్నర్ అయినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుందేమో. కానీ నేను సాయిని అవుతానని ఎవడో అనుకోడు. ఇది సాయి చెప్పిన మాట. నోబడీ థింక్స్ ఐ షుడ్ బికమ్ సచ్ ఎ సాయి. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ కమ్ టు మీ ఓన్లీ టు సీక్ దిస్ థింగ్, దట్ థింగ్, దిస్ థింగ్. కానీ నేను సత్యసాయిని అవుతానని ఎవరైనా ఉన్నారా ఇక్కడ? Is there anybody? This is the question posed by Swamiji to the students. స్వామీజీ ఒకరోజు హాస్టల్కి వచ్చారు. నేను ఆ రోజు మధ్యాహ్నం ఈవినింగ్ 3:34 అయింది. ఆయన స్వామీజీ మధ్యాహ్నం అయిపోయిన తర్వాత 3:34 హాస్టల్ తీసుకెళ్తుంటారు అప్పుడప్పుడు పుట్టపర్తిలో. ఒకరోజు హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వచ్చిన తర్వాత విద్యార్థులందరూ ఉన్నారు. ఆ రోజు జాంగ్రీ అంటే తెలుసా? స్వీట్ జిలాబీలా ఉంటుంది. జాంగ్రీ అనడానికి ఒక స్టూడెంట్ ఏమన్నాడంటే జహాంగీర్ అన్నాడు. జాంగ్రీ అనడానికి బదులుగా ప్రొనౌన్సియేషన్లో జహాంగీర్ అన్నాడు. స్వామీజీ వేర్ ఈజ్ నూర్జహాన్? స్వామీజీ అంటేనే వేర్ ఈజ్ నూర్జహాన్? జహాంగీర్. అంటే సరదాగా స్వామీజీ విద్యార్థులతో సాయంత్రం అంటే స్నాక్స్ పెడతారు. 3:34 కల్లా స్నాక్స్ ఇస్తారు. మళ్ళీ 4:30 మళ్ళీ అందరూ వెళ్ళిపోవాలి. మందిరంకి వెళ్ళిపోయి మళ్ళీ భజనలో కూర్చోవాలి. సో ఆ విధంగా చాలా సెలవుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. సో స్వామీజీ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా నేను ఒకరోజు అక్కడ పుట్టపర్తిలో టూరిజం క్లాస్ చెప్తున్నాను. టూరిజం అంటే మీకు తెలుసు కదా, పర్యాటక టూరిజం ఇది ఇండస్ట్రీ. అంటే మనం అనేక పుణ్యక్షేత్రాలు, అనేక స్థలాలు అన్నీ దర్శనీయ స్థలాలు అంటారు. ఆ టూరిజం క్లాసులో చెప్తుంటే ఒక సంవత్సరం క్లాస్లో కూర్చున్నాను. ఎంబీఏ స్టూడెంట్స్కి టూరిజం ఇదే సబ్జెక్ట్, ఎంబీఏ స్టూడెంట్స్. అలా బీబీఎం కూడా ఉండేది అక్కడ, అందులో టూరిజం సబ్జెక్ట్ ఉండేది. ఆయన కూర్చొని హౌ డు యూ రిలేట్ టూరిజం టు సొసైటీ అని అడిగాను. సొసైటీని మీరు ఎలా రిలేట్ చేస్తారు? టూరిజంని ఎలా సొసైటీకి రిలేట్ చేస్తారు? టూరిస్ట్ ప్లేసెస్కి ఎవరెవరు వస్తారు? అందరూ వస్తారా? అందరూ వస్తారు, అంతే కదా. ఇప్పుడు పుట్టపర్తికి అన్ని దేశాల నుంచి వస్తారు. అన్ని దేశాల నుంచి ప్రజలందరూ అందరూ వస్తుంటారు. అంటే మొత్తం హ్యూమానిటీ అంతా కూడా, మానవాళి అంతా కూడా, మానవులందరూ కూడా అన్ని దేశాలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్, అన్ని మతాల వాళ్ళందరూ కూడా పుట్టపర్తికి వస్తూ ఉంటారు. అలాగే కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. అంటే ఒక ఇంటర్నేషనల్